Good morning, students. Today we will discuss alkenes. So alkenes are hydrocarbons, and previously we are discussing alkanes also. So alkanes and alkenes are hydrocarbon. They are containing only hydrogen and carbon atom in their structures. That way they are hydrocarbons. Coming to alkenes are hydrocarbon that containing carbon-carbon double bond in their molecules. Every alkene containing carbon-carbon double bond in their molecules. It is carbon-carbon double bond. So every alkene containing carbon-carbon double bond in their structures. Okay. So general formula of alkene is CnH2n. Okay. What is the general formula of alkane? CnH2n plus 2. Okay, in case of alkene, the general formula of alkene is CnH2n. Here n is number of carbon atoms. Okay, alkenes are unsaturated hydrocarbon. Alkenes are unsaturated hydrocarbon. Why they are unsaturated? They are containing pi bonds. That's why they are unsaturated carbons. Alkanes are saturated carbons. Why? They are containing only sigma bonds. That's why they are saturated hydrocarbons. Alkenes are unsaturated hydrocarbons. Alkenes are commonly known as olefins because the lower members of alkenes forms oily product ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్. సో మనకి ఈ పాయింట్కి మీనింగ్ ఏంటంటే ఆల్కిన్స్ని మనం ఓలిఫైన్స్ అంటామట. ఎందుకంటే సో లోవర్ మెంబర్స్ ఆఫ్ ఆల్కిన్స్ అంటే ఏంటంటేనండి, ఇథిలిన్లో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ప్రొపిలిన్లో 3, బ్యూటైలిన్లో 3 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. సో వీటిని లోవర్ మెంబర్స్ ఆఫ్ ఆల్కిన్స్ అంటామట. సో ఈ లోవర్ మెంబర్స్ ఆఫ్ ఆల్కిన్స్ అనేవి క్లోరిన్తోని బ్రోమిన్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఆయిలీ ప్రొడక్ట్స్ అనేవి మనకు ఫామ్ చేస్తాయి అన్నమాట. ఆయిలీ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ చేస్తాయి. అందుకనే మనం ఆల్కిన్స్ని ఓలిఫైన్స్ అంటాం అన్నమాట. ఓకేనండి. సో ఆల్కిన్స్లో ఉండే ఈ సి బాండ్ మనం ఒలిఫినిక్ బాండ్ ఆర్ ఇథైలినిక్ బాండ్ అంటామండి. ఈ సిని ఒలిఫినిక్ బాండ్ ఆర్ ఇథైలిన్ బాండ్ అంటామండి. ఓకేనండి. సో alkenes are 2 types. One is open chain alkenes, second is cyclic alkenes. Okay, alkenes are 2 types: open chain alkenes and cyclic alkenes. Open chain alkenes also known as acyclic alkenes. So open chain alkenes ని మనం ఇంకా ఏమంటామండి? acyclic alkenes అంటామట. సో అసైక్లిక్ ఆల్కిన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఇథిలిన్, ప్రొపైలిన్ అండ్ 2-బ్యూటైలిన్. సో అసైక్లిక్ ఆల్కిన్స్ ఆల్సో కాల్డ్ ఓపెన్ చైన్ ఆల్కిన్స్ మాట. సో ఇథిలిన్లో మనకు 2 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి అండ్ ప్రొపైలిన్లో మనకి 3 కార్బన్ ఐటమ్స్ విత్ డబుల్ బాండ్ అండ్ 2-బ్యూటైలిన్లో కూడా మనకి 4 కార్బన్ ఐటమ్ విత్ డబుల్ బాండ్ ఉన్నదన్నమాట. సో ఇథైలిన్ YLENE, ఇథైలిన్ YLENE ఇది మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ CH3 సింగిల్ బాండ్ CH3 ఉందనుకోండి, మనం ఏమన్నా ఈథేన్ అన్నాం. ఈథేన్లో ANE తీసి YLENE ఐలిన్, మనం ఇథైలిన్లో ఐలిన్ మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఏని తీసి ఐలిన్ యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇలాగే దీన్ని మనం ఫర్ సపోజ్ సింగిల్ బాండ్ ఉందనుకోండి, ఇక్కడ డబుల్ బాండ్ లేకుండా మనం ఏమంటాం? ప్రోపేన్ అంటాం. సో ప్రోపేన్ ఇప్పుడు డబుల్ బాండ్ ఉండడం వల్ల ANEని తీసేసి ఐలిన్ యాడ్ చేసామండి. సేమ్ బ్యూటైలిన్ కూడా అంతే మాట. సో దీస్ 3 are example ఫర్ అసైక్లిక్ ఆల్కిన్స్. సో కమింగ్ టు సైక్లిక్ ఆల్కిన్స్. సో సైక్లిక్ ఆల్కిన్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి? సైక్లోపెంటిన్. ఫర్ సపోజ్ మీకు సైక్లోపెంటిన్ స్ట్రక్చర్ అనేది డ్రా చేయమన్నారు అనుకోండి, సైక్లో అన్నారు కాబట్టి మీరేంటి సైక్లిక్ కాంపౌండ్ని డ్రా చేయాలన్నమాట. పెంట్ అంటే ఏంటి? 5 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. 1 2 3 4 5 కార్బనేట్స్. ఈఎన్ఈ ఉందంటే డబుల్ బాండ్ అన్నమాట. సో అందుకనే మనం సైక్లో అనగానే సైక్లిక్ స్ట్రక్చర్, పెంట్ అనగానే 5 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈఎన్ఈ మీన్స్ డబుల్ బాండ్ ఉండాలి. సో మనం సైక్లో పెంటిన్ స్ట్రక్చర్ ఇలా డ్రా చేస్తామండి. ఈ డబుల్ బాండ్ ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు, ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు, ఎక్కడైనా ఈ రింగ్లో ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చండి. నెక్స్ట్ కాకపోతే ఓన్లీ 1 డబుల్ బాండే మనం ప్లేస్ చేయాలి. నెక్స్ట్ హెగ్జీన్. సైక్లో అంటే సైక్లిక్ స్ట్రక్చర్ అన్నమాట. హెగ్జా మీన్స్ 6 కార్బన్ ఐటమ్స్
ఉంటాయి, 1 2 3 4 5 6 కార్బన్ ఐటమ్స్. నెక్స్ట్ ఈయన అంటే డబుల్ బాండ్ ఉండాలి, మీన్స్ ఒక సింగిల్ డబుల్ బాండ్ ఉండాలి. అది ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, మనం ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్లేస్ చేశాను డబుల్ బాండ్. నెక్స్ట్ సైక్లోఆక్టిన్ కూడా సేమ్ అండి. సో 1 2 3 4 5 6 7 8 కార్బన్ ఐటమ్స్. సైక్లిక్ స్ట్రక్చర్, 8 కార్బన్ ఐటమ్స్. ఇట్స్ కంటైనింగ్ ఈన్ మీన్స్ ఇట్ కంటైనింగ్ డబుల్ బాండ్. సో ఆ డబుల్ బాండ్ ఎక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే ఓన్లీ సింగిల్ డబుల్ బాండ్ అనేది మనం ప్లేస్ చేయాలన్నమాట. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో సైక్లోహెక్సిన్ కానీ సైక్లోఆక్టిన్ ఆర్ సైక్లోపెంటిన్ స్ట్రక్చర్స్ డ్రా చేయమంటే చక్కగా సైక్లో అనగానే సైక్లిక్ స్ట్రక్చర్ మనం డ్రా చేయాలి. పెంట్ అనగానే 5 కార్బన్ ఐటమ్స్ని మనం సైక్లిక్ స్ట్రక్చర్లో డ్రా చేయాలి. ఈయన అనగానే డబుల్ బాండ్ అనేది ప్లేస్ చేయాలండి. నెక్స్ట్ sp2 hybridization in alkenes. In alkenes the carbon atoms are in sp2 hybridization state. సో ఆల్కిన్స్లో మనకి కార్బన్ ఐటమ్ అనేది sp2 hybridization స్టేట్లో ఉంటుందండి. సో మనం ఇథిలిన్ ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఈ sp2 hybridization in alkenes మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనం ఇక్కడ ఇథిలిన్ అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం అన్నమాట. ఇన్ ఇథిలిన్ ద కార్బన్ ఐటమ్స్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్. సో మనకి ఇథిలిన్లో ఎన్ని కార్బన్ ఐటమ్స్ అనేవి 1 2. సో ఈ 2 కార్బన్ ఐటమ్స్ అనేవి sp2 హైబ్రిడైజేషన్ స్టేట్లో ఉంటాయండి. కార్బన్ ఐటమ్స్ ఆర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్ బై ఏ సింగిల్ సిగ్మా బాండ్ అండ్ ఏ సింగిల్ పై బాండ్. సో ఈ ఇథిలిన్లో ఈ 2 కార్బన్ ఐటమ్స్ మనకి ఒక పై బాండ్ ఒక సిగ్మా బాండ్తో అటాచ్ అయ్యి ఉంటాయండి. సో ఈ డబుల్ బాండ్లో ఒక బాండ్ అనేది ఏంటి, పై బాండ్ అనమాట. ఈ పైన ఉన్నది పై బాండ్, కింద ఉన్నది సిగ్మా బాండ్ అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ ఇన్ ఇథిలిన్ సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఓవర్లాపింగ్ ఆఫ్ 2 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్. సో మనకి ఏంటంటే ఇది కార్బన్ ఐటమ్ కదండి. సో కార్బన్ ఐటమ్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. సో sp2 హైబ్రిడైజేషన్లో మనకి 3 sp2 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇథిలిన్లో. ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది ఒక sp2, ఇది ఒక sp2, ఇది ఒక sp2, అంటే 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఉన్నాయన్నమాట. ఈ కార్బన్ ఐటంలో కూడా సేమ్ 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏంటండి, కార్బన్ మధ్య మనకు ఒక పై బాండ్ ఉంది, ఒక సిగ్మా బాండ్. సో ఈ సిగ్మా బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఫస్ట్ కార్బన్ ఐటంలో ఉన్న sp2 ఆర్బిటల్ అండ్ ఈ సెకండ్ కార్బన్ ఐటమ్ మీద ఉన్న sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా sp2 బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో పై బాండ్ ఎలా ఫామ్ అవుతుందండి, సో మనకి ఆల్కిన్స్లో అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటల్స్ ఉంటాయన్నమాట. అన్హైబ్రిడైజ్డ్ అంటే ఏంటి, ఈ పీజెడ్ ఆర్బిటల్స్ అనేవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఇవి అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటల్స్ అన్నమాట. సో ఈ అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటల్స్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటల్స్ అనేవి సైడ్ బై సైడ్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఇది ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటారండి. ఈ sp2 అనేది ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటారు. ఇది ఈ అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటల్స్ సైడ్ బై సైడ్ ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి ఈ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ ఇథిలిన్ సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఓవర్లాపింగ్ ఆఫ్ 2 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్. సో మనకి ఇంకా సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇథిలిన్లో, 1. సో ఇవన్నీ సిగ్మా బాండ్స్ అండి. 1 2 3 4 5 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్ అనమాట. సో మనం బిట్వీన్ కార్బన్ ఐటమ్స్ మధ్య ఉన్న సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎలా ఫామ్ అవుతుందండి, హైబ్రిడైజ్డ్ sp2 ఆర్బిటల్స్ ఆర్ ఓవర్లాప్డ్ అండ్ ఫామ్ ది సిగ్మా బాండ్. ఓకేనా. నెక్స్ట్ ఈ సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందండి, సో మనకి కార్బన్ యాటమ్కి ఇంకా మనకి ఎన్ని sp2 ఆర్బిటల్స్ ఉన్నాయండి, ఇక్కడ ఒక sp2 ఆర్బిటల్ ఉంది, ఇక్కడ ఒక sp2 ఆర్బిటల్ ఉంది. సో ఈ ఒక sp2 ఆర్బిటల్ అనేది s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్తో ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా sp2s బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతేనండి. sp2 ఆర్బిటల్ కార్బన్ యాటమ్ యొక్క sp2 ఆర్బిటల్ అనేది 1s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్తో ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా sp2s బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అదే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సిగ్మా బాండ్ ఫార్మ్డ్ బై ఓవర్లాపింగ్ ఆఫ్ sp2 ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ యాటమ్ అండ్ s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. ఓకేనండి.
సో మనకి ఈ 5 సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. ఈ కార్బన్ ఆటమ్స్ మధ్య ఉన్న ఈ సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడైజ్డ్ sp2 ఆర్బిటాల్స్. ఓకేనండి. నెక్స్ట్ ఈ సిహెచ్ సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయండి? ఓవర్లాపింగ్ ఆఫ్ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ విత్ 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనండి. ఈ విధంగా మనకి సిగ్మా బాండ్స్ అనేవి ఇథిలిన్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇథిలిన్లో పై బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దామండి. సో ఇందాక మనం ఇథిలిన్లో సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం. ఇప్పుడు పై బాండ్ ఇథిలిన్లో ఎలా ఫామ్ అవుతుందో మనం చూద్దామండి. సో కార్బన్కి మధ్య మనకి ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటుంది కదండి. ఈ సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అయిందండి? ఓవర్లాపింగ్ ఆఫ్ two sp2 అండి. ఓవర్లాపింగ్ ఆఫ్ 2 sp2 ఆర్బిటాల్స్ ఆఫ్ 2 కార్బన్ ఆటమ్స్. సో దెన్ సిగ్మా sp2 బాండ్ ఈజ్ ఫార్మ్డ్. సో మనకి ఇప్పుడు ఏంటి, ఈ పై బాండ్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఇక్కడ చూడండి, పై బాండ్ ఫార్మ్డ్ బై సైడ్ టు సైడ్ ఓవర్లాప్ ఆఫ్ pz ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో మన కార్బన్ ఆటంలో మనకి pz ఆర్బిటాల్ అనేది ఉంటుంది కదండి. 2pz ఆర్బిటాల్ అని మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ 2pz ఆర్బిటాల్లో ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ కార్బన్ ఆటంలో ఉన్న 2pz ఆర్బిటాల్లో ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది అన్నమాట. సో ఈ కార్బన్ sp2 ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఈ pz ఆర్బిటల్స్ అనేవి సైడ్ బై సైడ్ ఓవర్లాప్ అవుతుందండి. సైడ్ టు సైడ్ ఓవర్లాప్ అన్నమాట. ఇది ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అంటాం, దీన్ని సైడ్ టు సైడ్ ఓవర్లాప్ అంటాం అన్నమాట. సో పై బాండ్ ఫార్మ్డ్ బై సైడ్ టు సైడ్ ఓవర్లాప్ ఆఫ్ pz ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో pz ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో ఈ విధంగా సైడ్ టు సైడ్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఈ pz ఆర్బిటాల్స్ మనకు పై బాండ్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్, సో మనకి ఇథిలిన్లో బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుందండి. మనం ఆల్కేన్స్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందండి? 109 degrees 28 minutes ఉంటుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ ఆల్కిన్స్లో 120 degrees ఉంటుంది అన్నమాట మనకు బాండ్ యాంగిల్ అనేది. ఓకేనండి. సిసి బాండ్ లెంత్ 1.34 యాంగ్స్ట్రమ్ యూనిట్స్ ఉంటుంది. అండ్ సిహెచ్ బాండ్ లెంత్ 1.09 యాంగ్స్ట్రమ్ ఉంటుందండి. నెక్స్ట్, ఆల్కిన్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ ఆల్కేన్స్. సో ఆల్కిన్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ ఆల్కేన్స్. సో ఈ ఆల్కిన్స్ అనేవి ఆల్కేన్స్ కన్నా ఎక్కువ రియాక్టివిటీ ఉంటుందండి. సో ఆల్కేన్స్ అనేవి ఆర్డినరీ ల్యాబొరేటరీ కండిషన్స్లో రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వవు అని మనం డిస్కస్ చేసాం కదండి. కాకపోతే ఆల్కిన్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ ఆల్కేన్స్ బికాజ్ అవైలబిలిటీ ఆఫ్ మోర్ ఎక్స్పోజ్డ్ పై ఎలక్ట్రాన్స్. సో మనకి ఏంటండి, ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా pz ఆర్బిటల్స్లో. సో ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్పోజ్డ్గా ఉండడం వల్ల ఇవి మోర్ రియాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ మాలిక్యూల్స్తో చక్కగా బాండ్ అనేది ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పోజ్డ్ పై ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, ఈ మోర్ ఎక్స్పోజ్డ్ పై ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల అవి రియాక్షన్స్లో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతాయండి కంపేర్ టు ఆల్కేన్స్. ఓకేనండి. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ కార్బన్. సో మనకి ఇథిలిన్లో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్గా మనం ఆల్కేన్స్లో sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలాగ ఫామ్ అయినాయో మనం డిస్కస్ చేసాం కదా. సేమ్ అలాగే, కాకపోతే అది మాత్రం మనకు మారుతుందండి. సో మనం ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇన్ కార్బన్ డిస్కస్ చేద్దామండి. కార్బన్ ఆటమ్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో మన కార్బన్ ఆటమ్ అటామిక్ నెంబర్ ఎంతండి? 6. సో 1s2 2s2 2px1 2py1 2pz0. సో ఇదేంటి, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో దీన్ని వ్యాలెన్సీ షెల్ అంటాం అన్నమాట. అవుటర్ మోస్ట్ షెల్ని వ్యాలెన్స్ షెల్ అంటామండి. సో ఈ వ్యాలెన్సీ షెల్లోని ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, సో మనకి ఏంటండి, కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4 కాబట్టి మనకి 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి. కాకపోతే మనకి ఇక్కడ ఓన్లీ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇంకా మనకి ఇంకొక 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి. సో మనం ఏం చేస్తామండి, గ్రౌండ్ స్టేట్లో ఉన్న
ఈ కార్బన్ యాటమ్కి మనం ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఈ 2sలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది 2pzలోకి షిఫ్ట్ అవుతుందండి. ఓకేనండి. సో సి ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఎంతండి? 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. సో మనకి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో కార్బన్ వ్యాలెన్సీ 4. సో మనకి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ను మనం ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఇవి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అన్నమాట. సో ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్లో మనం కార్బన్ యాటమ్ యొక్క గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందండి? 1s2, 2s2, 2px1, 2py1, 2pz అనేది 0 ఉంటుంది. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ యాటంలో మనకి pz ఆర్బిటల్ అనేది ఎంటీగా ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేస్తామండి, ఈ 2s అనేది ఏంటి? లో ఎనర్జీ లెవెల్ అన్నమాట. ఈ లో ఎనర్జీ లెవెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ 2p మీన్స్ హై ఎనర్జీ లెవెల్కి షిఫ్ట్ అవ్వాలంటే మనం ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ ఎనర్జీ లైట్ ఫామ్లో కానీ హీట్ ఫామ్లో కానీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ప్రొవైడ్ చేసిన తర్వాత గ్రౌండ్ స్టేట్లో మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఏమవుతుందండి, ఈ ఎలక్ట్రాన్ అనేది 2pzలోకి ఎగ్జైట్ అవుతుంది అన్నమాట. సో ఎగ్జైట్ అయిన తర్వాత మనకి ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ యాటమ్. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ యాటమ్. ఇది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ యాటమ్ అండి. సో ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుంది, మనం హీట్ కానీ ఆర్ లైట్ కానీ ఎనర్జీని హీట్ ఆర్ లైట్ ఫామ్లో మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఈ 2s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ 2pzకి ఎగ్జైట్ అవుతుందండి. సో మనకి ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ అనేవి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అయినాయి అండి. సో ఈ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయినాయి కదా, ఈ 3sp2 ఆర్బిటల్స్ ఎలా ఫామ్ అవుతాయి చూద్దామండి. సో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 2s ఆర్బిటాల్ అండ్ 2px, 2py ఆర్బిటాల్ ఆర్ ఇంటర్మిక్స్డ్ ఆర్ హైబ్రిడైజ్డ్ అండ్ ఫామ్ 3sp2 ఆర్బిటల్స్. ఇక్కడ ఒక sp2 ఆర్బిటల్, ఇక్కడ ఒక sp2 ఆర్బిటల్, ఇక్కడ ఒక సో మనకి 3sp2 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ 3sp2 ఆర్బిటల్స్ అనేవి ఓన్లీ సిగ్మా బాండ్ ఫార్మేషన్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయండి. నెక్స్ట్ ఈ pz ఆర్బిటల్ అనేది, సో మనకి ఇంటర్మిక్సింగ్ అనేది ఎక్కడ జరిగిందండి? 2s ఆర్బిటల్, 2px, 2py ఆర్బిటల్, ఈ 3 ఆర్బిటల్స్ మాత్రమే మిక్స్ అయ్యి మనకి 3sp2 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. సో ఈ pz ఆర్బిటల్ అనేది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి. pz ఆర్బిటల్ అనేది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇట్ ఈస్ అన్హైబ్రిడైజ్డ్ pz ఆర్బిటల్ అన్నమాట. సో ఈ అన్హైబ్రిడైజ్డ్ pz ఆర్బిటల్ అనేది పై బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఈ హైబ్రిడైజ్డ్ sp2 అండ్ sp2 ఈ 3sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి సిగ్మా బాండ్ ఫార్మేషన్లో మనకి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటల్ ఫార్మేషన్ చూద్దాండి. 2s ఆర్బిటల్ అండ్ 2px, 2py ఆర్బిటల్స్ ఆర్ మిక్స్డ్ టు ఫార్మ్ 3sp2 hybrid orbitals. So this 2s orbital and these 2px, 2py orbitals are mixed. These 3 orbitals are mixed and form 3sp2 orbitals. 3sp2 orbitals అండి, ఓకేనా. సో 3sp2 hybrid orbitals. s orbital plus 2px, py orbitals are intermixed and forms 3sp2 hybrid orbitals. So 2pz orbital is unhybridized. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2pz orbital is unhybridized. The electron configuration of the carbon atom in its sp2 hybridized state is, so sp2 hybridized state లో మనకి కార్బన్ atom ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటండి, 1s2. సో ఈ 1s2 లాగే ఉంది కాబట్టి 1s2 ఇది సెకండ్ షెల్లో ఉంది కదండి. 2sp2 హైబ్రిడ్ ఆర్బిటల్. ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్లో మనకు ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి పైన 1 అని పెట్టాం. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ షెల్లో ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది ప్లేస్ చేసాం. ఇది sp2 హైబ్రిడ్ ఆర్బిటల్. సో ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ 1 అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ 2 ఏంటండి, సెకండ్ షెల్ అన్నమాట. ఇది ఫస్ట్ షెల్, సెకండ్ షెల్. ఓకే, ఈ సెకండ్ షెల్లో మనకి ఇక్కడ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్గా ఉంది కాబట్టి sp2 అంటాం. ఇక్కడ కూడా ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది ప్లేస్ చేస్తామండి. నెక్స్ట్
2pz ఆర్బిటాల్ అనేది అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఇందులో కూడా మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది ఉండండి. సో ఇది వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్, వ్యాలెన్సీ షెల్ మాట. సో ఈ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయండి. సో ద 3 sp2 ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై హైబ్రిడైజేషన్ ఆఫ్ 2s అండ్ 2px 2py ఆర్బిటాల్స్. సో మనకి 3 sp2 ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అయినాయండి? ఈ 3 sp2 ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అయింది? హైబ్రిడైజేషన్ ఆఫ్ 2s ఆర్బిటాల్ అండ్ 2px 2py ఆర్బిటాల్స్. ఓకేనండి. ఈ 2s అండ్ 2px 2py ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి 3 sp2 ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయినాయండి. దీస్ sp2 ఆర్బిటాల్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇవి అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ కదా. ఫస్ట్ ఇది ఏ షేప్లో ఉంటుందండి? ఎస్ ఆర్బిటల్ ఎప్పుడు ఏ షేప్లో ఉంటుందండి? స్పెరికల్ షేప్లో ఉంటుంది. పిఎక్స్ పివై అనేది డంబుల్ షేప్లో ఉంటాయండి. అండ్ ఇది లో లెవెల్, దీనికి లో ఎనర్జీ లెవెల్ ఉంటుందండి ఎస్ ఆర్బిటల్కి. పి ఆర్బిటల్స్ అనేవి హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో మనకేంటి, డిఫరెంట్ షేప్ అండ్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్న ఈ ఆర్బిటల్స్ అన్నీ మిక్స్ అవి సేమ్ ఎనర్జీ లెవెల్స్ అండ్ సేమ్ షేప్ ఉన్న మనకి sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటండి, డిఫరెంట్ షేప్ అండ్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్న ఆర్బిటల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయ్యి ఆర్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి సేమ్ షేప్ అండ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్న 3 sp2 ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో these sp2 orbitals are identical and having same energy and same shape. షేప్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది హైబ్రిడ్ ఆర్బిటల్స్కి అండి. అదే అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్కి అనేవి ఏంటి, ఇది స్పెరికల్ షేప్లో ఉంటాయి, ఇవి డంబుల్ షేప్స్లో ఉంటాయండి. అండ్ ఇది లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఈ పి ఆర్బిటల్స్కి హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ షేప్ అండ్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఆర్బిటల్స్ అండ్ ఫార్మ్ సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్డ్ ఆర్బిటల్స్. ఓకేనండి. ఇలా డిఫరెంట్ షేప్లో ఉన్న ఆర్బిటల్స్ అన్నీ మనకి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవి మనకి సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ షేప్లో ఉన్న హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ద 3 sp2 ఆర్బిటల్స్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ద యాంగిల్ బిట్వీన్ ఎనీ sp2 ఆర్బిటల్ ఈజ్ 120 degrees. సో మనకి ఏంటండి, కార్బన్, ఇది ఒక కార్బన్ యాటమ్ కదా. సో ఈ కార్బన్ యాటంలో మనకి హైబ్రిడ్ 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటాయి కదండి. సో ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి వన్ ప్లేన్లో ఉంటాయి అన్నమాట. సో అంటే ఏంటండి, ఒక బుక్ మీద ఉన్నట్టు ఊహించుకోండి. ఇక్కడ ఒక బుక్ ఉంది, ఈ బుక్ మీద ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయన్నట్టు మనం ఇమాజినేషన్ చేసుకోండి. సో ఇమాజినేషన్ చేసుకున్నారు కదా. సో యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 sp2 ఆర్బిటల్ ఈజ్ 120 degrees అండి. ఓకేనా. సో ఈ 3 sp2 ఆర్బిటల్స్ ఒక బుక్ మీద ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకోండి. నెక్స్ట్, ఓరియంటేషన్ ఆఫ్ pz ఆర్బిటాల్ ఇన్ రిలేషన్ టు ద sp2 ఆర్బిటల్స్. సో మనకేంటండి, సో ఈ 3 sp2 ఆర్బిటల్స్ అనేవి ఒక బుక్ మీద ఉన్నాయి కదా. సో ఆ బుక్ మీద ఉన్నట్టు మనం ఇమాజినేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ బుక్ మీద పర్పెండిక్యులర్గా ఆ బుక్ మీద ఒక పెన్ నేను గుచ్చానండి. సో హాఫ్ ఆఫ్ ద పెన్ అనేది బుక్ పైన ఉంది, హాఫ్ ఆఫ్ ద పెన్ అనేది కింద ఉన్నది. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ మీద ఏంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఏం చేశాను, ఒక పెన్నును గుచ్చానండి, పర్పెండిక్యులర్గా ఒక పెన్నును గుచ్చానమాట. ఆ పెన్, హాఫ్ ఆఫ్ ద పెన్ అనేది పైన ఉంది, హాఫ్ ఆఫ్ ద పెన్ అనేది బుక్ కింద ఉన్నదన్నమాట. సో మనకేంటి, సో ఈ pz ఆర్బిటల్ ఎలాగుందండి చూడండి. అన్హైబ్రిడైజ్డ్ pz ఆర్బిటల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద sp2 ఆర్బిటల్. అంతే కదండి. ఇప్పుడు అర్థమైంది కదా, బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైంది కదా. అన్హైబ్రిడైజ్డ్ pz ఆర్బిటల్ అంటే ఏంటి, పెన్ మాట. పెన్ అన్హైబ్రిడైజ్డ్ pz ఆర్బిటల్ అనేది పెన్ బుక్లో గుచ్చాను కదా పర్పెండిక్యులర్గా. సో ఆ పెన్ ప్లేస్లో pz ఆర్బిటల్ని ఊహించుకోండి. ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద sp2 ఆర్బిటల్. సో ప్లేన్ ఆఫ్ ద sp2 ఆర్బిటల్స్ ఎక్కడ ఉన్నాయండి, బుక్ మీద ఉన్నాయి. సో ఈ ప్లేన్ ఆఫ్ ద sp2 ఆర్బిటల్స్కి ఈ pz ఆర్బిటల్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నమాట. సో బుక్ పెన్ ఎగ్జాంపుల్ నేను అలాగ చెప్పి
ఎక్స్ప్లెయిన్ చేశానమాట. సో ఈ పాయింట్ మళ్ళీ చూద్దామండి. అన్హైబ్రిడైజ్డ్ పీజెడ్ ఆర్బిటాల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద sp2 ఆర్బిటాల్. ఓకేనా, అర్థమై ఉంటుంది కదండి. నెక్స్ట్, carbon atom always uses sp2 hybrid orbital to form bond with 3 other atoms or groups. సో 3 other atoms మీన్స్ హైడ్రోజన్ ఆటమ్స్. మనం ఇథిలీన్లో చూసాం కదా, మనకేంటి కార్బన్ ఆటమ్కి, ఈ కార్బన్ ఆటమ్కి 3 sp2 ఆర్బిటల్స్ ఉంటాయి, ఈ కార్బన్ ఆటమ్కి 3 sp2 ఆర్బిటల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక 3 sp2 ఆర్బిటల్స్, ఇక్కడ ఒక 3 sp2 ఆర్బిటల్స్ ఉంటాయి. ఈ కార్బన్ ఆటంలో ఒక sp2 ఆర్బిటల్ అనేది 1s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో ఓవర్లాప్ అవుతుంది. అండ్ ఈ sp2 ఆర్బిటల్ అనేది 1s ఆర్బిటల్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్తో ఓవర్లాప్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇంకా మనకు ఒక sp2 ఆర్బిటల్ మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక sp2 ఆర్బిటల్ ఉంది కదా, ఈ sp2 ఆర్బిటల్, ఈ sp2 ఆర్బిటల్ అనేవి ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా sp2 బాండ్ ఫామ్ చేస్తాయండి. సో ఇంకా ఈ కార్బన్ ఆటంలో 2 sp2 ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, ఈ sp2 ఆర్బిటల్ అనేది s ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా sp2s బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ సేమ్ అంతేనండి. నెక్స్ట్, పీజెడ్ ఆర్బిటల్స్ కెన్ ఓవర్లాప్ ఓన్లీ వెన్ ఆల్ 6 atoms lies in the same plane. సో మనకి ఈ పీజెడ్ ఆర్బిటల్ సైడ్ టు సైడ్ ఓవర్లాప్ ఎప్పుడు అవుతాయంటే, మనకి 6 ఆటమ్స్ ఉన్నాయి కదా, 1 2 3, ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 1 2 3, మొత్తం ఎన్ని 6 ఆటమ్స్. ఈ 6 ఆటమ్స్ సింగిల్ ప్లేన్ మీద ఉంటాయి. అంటే ఈ 6 ఆటమ్స్ ఒక బుక్ మీద ఉన్నప్పుడు అంటే అలా ఇమాజినేషన్ చేయండి. సేమ్ ప్లేన్ అంటే ఒక బుక్ మీద ఉన్నట్టు మీరు ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. సో బుక్ మీద ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 6 ఆటమ్స్ ఒక బుక్ మీద ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, పీజెడ్ ఆర్బిటల్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది, ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. పీజెడ్ ఆర్బిటల్స్ కెన్ ఓవర్లాప్ ఓన్లీ వెన్ ఆల్ 6 ఆటమ్స్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో ఈ 6 ఆటమ్స్ అనేవి ఒక ప్లేన్ మీద ఉన్నప్పుడు మాత్రమే పీజెడ్ ఆర్బిటల్స్ అనేవి సైడ్ బై సైడ్ ఓవర్లాప్ అనేది అవుతుందండి. సో నెక్స్ట్, 1/2 of the pi bond is lies in above the plane and 1/2 of the pi bond is lies below the plane. సో మనకి బుక్ పైన హాఫ్ ఆఫ్ ద పై బాండ్ ఉంటుంది, బుక్ కింద హాఫ్ ఆఫ్ ద పై బాండ్ ఉంటుందండి. ఎందుకు హాఫ్ ఆఫ్ ద పై బాండ్ ఉంటుందంటే, ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ అవుతాయండి. అంటే ఏంటి, పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, షిఫ్ట్ అవుతూ ఉంటాయి. డీలోకలైజేషన్ మీన్స్ ఇక్కడ 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 అలా షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే హాఫ్ ఆఫ్ ద పై బాండ్ ఈజ్ లైస్ అబౌవ్ ద ప్లేన్ అండ్ హాఫ్ ఆఫ్ ద పై బాండ్ ఈజ్ లైస్ బిలో ద ప్లేన్ అని అన్నారు అన్నమాట. Electron diffraction and spectroscopic studies have also shown that ethylene is a planar molecule. సో ఇథిలీన్ అనేది ప్లానర్ మాలిక్యూల్ అండి. నెక్స్ట్, ఇథిలీన్ ఆల్ బాండ్ యాంగిల్స్ ఆర్ 120 డిగ్రీస్ అండి. ఇక్కడ సి తీసేయండి, 120 డిగ్రీస్ సి తీసేయండి. సో ఏంటంటే ఇథిలీన్లో ఎక్కడ చూసినా మనకు బాండ్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. సో ఆల్ సిహెచ్ బాండ్ లెంత్ ఈజ్, సో మనకి ఇథిలీన్లో సిహెచ్ బాండ్స్ 4 ఉన్నాయి కదా, వీటి లెంత్ అనేది 1.09 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. నెక్స్ట్, సి డబుల్ బాండ్ సి బాండ్ లెంత్ ఎంత ఉంటుంది, 1.34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుందండి. సి డబుల్ బాండ్ సి బాండ్ లెంత్ 1.34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది అనమాట. ఈ సి అనేది రిమూవ్ చేసేయండి.